Hey guys, welcome back to our channel Nivinithwi కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసాను ఒక మంచి చాట్తో. ఇదేంటో తెలుసా? ఇది ఒక యాపిల్ చాట్ అండి. ఎస్, తింటుంటే పుల్ల పుల్లగా తీయగా హాట్గా నోట్లో పెడుతుంటే ఇంకా పెట్టాలనిపించేటట్టుగా ఉండే ఒక యాపిల్ చాట్ అనమాట. దీన్ని పిల్లలు పెద్దలు అందరూ భలే తినేయచ్చు. అండ్ ఇది 5 minutesలో రెడీ చేసుకోవచ్చు అండి. సో ఇంకెందుకండి ఆలస్యం? సో ఇది మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా? ఏం లేదు, చాలా అంటే చాలా సింపుల్. ముందుగా మనకి ఎన్ని యాపిల్స్ కావాలంటే అన్ని యాపిల్స్ పీల్ చేసుకొని నీట్గా కడిగి పీల్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇలా చూపించినట్లు చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి నెయ్యి వేసుకొని కాసేపు కరగనివ్వాలన్నమాట. అండ్ చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ చాట్ని మనం తయారు చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియా ఉంటే బార్బిక్యూకి అలాగే వెళ్తే ఒక రెస్టారెంట్లో ఇట్లా గ్రిల్స్ చేసి ఇస్తారనమాట ఫ్రూట్స్ని. లైక్ పైనాపిల్ ఇలా చేసుకోవచ్చు, వాటర్ మిలన్ ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇలాగా యాపిల్ ముక్కల్ని ప్యాన్లో వేసేసి ఒక 5 minutes పాటు బాగా ఫ్రై చేయాలన్నమాట. అంటే కొంచెం సాఫ్ట్గా అయ్యేటట్లు. ఇలా సాఫ్ట్గా గీలో రోస్ట్ అయ్యి మనం నోట్లో పెడుతూ ఉంటే చాలా అంటే చాలా జ్యూసీగా తీయగా కారం ఎందుకు కూడా ఇప్పుడు మీకు చెప్తానమాట. సో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా మంచి చాట్ ఇది. పిల్లలు ఇట్లే తినేస్తారు. యాపిల్ రోజు ఒకటి తింటే చాలా మంచిది కదా. సో రోజు ఇలా యాపిల్ తినే వాళ్ళు మనం ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు ఒకేలా తిని బోర్ కొట్టేస్తుంది కదా. సో మన నాలుక కొత్తగా రుచిని కోరుకుంటుంది. సో ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక యాపిల్ ఒక మనిషికి సరిపోతుంది. సో మనకి ఎన్ని యాపిల్స్ కావాలంటే ఎంతమంది కావాలంటే అన్ని యాపిల్స్ వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కానీ ఉండు. అండ్ ఇప్పుడు కారం. ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళు మాత్రమే తింటున్నారంటే మీరు కారం వేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ పిల్లలకు కూడా పెట్టాలంటే ఓన్లీ పెప్పర్ పౌడర్ మాత్రమే వేసుకోండి. సో నేను మా పిల్లలకి చేయాలంటే ఓన్లీ పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తాను. మేమందరం కూడా తినాలి అంటే కొద్దిగా కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా కారం వేసుకోవచ్చు. సో ఇలా కారం ఇంకా మిరియాల పొడి వేసాక కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి, కొంచెం మెత్తగా అయ్యేటట్టు. సో 5 to 10 minutesలో ఈ చాట్ రెడీ అయిపోతుందండి. చాలా క్విక్గా, ఈజీగా, హెల్దీగా వావ్ అనేలా ఉంటుంది ఈ చాట్. సో తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదా. సో ట్రై చేశాక ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ యాపిలే కాదండి, ఇంకా పైనాపిల్ కూడా మనం ఇలా రోస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కొద్దిగా ఎక్కువ గీ వేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా వాటర్ మిలన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ చేసుకుంటే. యాక్చువల్గా అయితే మీ ఇంట్లో గ్రిల్ ఉంటే గ్రిల్ చేసుకోవచ్చు అనమాట. గ్రిల్ అనేది చాలా బాగుంటుంది. లైక్ కబాబ్స్ చేస్తారు కదా. సో అలాగే యాపిల్స్ కూడా చిన్న ముక్కలుగా చేసేసి గ్రిల్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే యాపిల్ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్స్లోకి వేసుకొని హాట్గా తినేయడమే అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఇంకా భలే ఉంది, కొత్తగా ఉంది, మా వాళ్ళకు కూడా తెలుపుదాం అనుకుంటున్నారా? అయితే షేర్ చేయండి. సో ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా, నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారా, అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. సో ఇప్పుడైతే మన యాపిల్ చాట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఆలస్యం చేయకుండా తినేస్తున్నాను అనమాట. సో మీకు కూడా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అయితే ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. 5 minutesలో రెడీ అయిపోతుంది, తినేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.